ఇక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజకీయ వికలాంగులంటూ విమర్శించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా బయట నుంచి మాట్లాడడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. జమ్మలమడుగులోని నానుబల ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సామాజిక అధికారిత శిబిర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తమ ట్రస్ట్ నుంచి దివ్యాంగులకు ఇచ్చే మోటార్ సైకిళ్లు వైసీపీ నేతలకు ఉచితంగా ఇస్తామని చెప్పారు. మాజీ సీఎం జగన్ ఐటీ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారంటూ ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. పరీక్షలు హాల్లో రాయాలి, ఎక్కడో బయట నుంచి కాదు అన్నారు. ఇక జమ్మలమడుగు నియోజకవర్గాన్ని దేశంలో నెంబర్ 1 గా నిలబెడతానని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత ఘాటను తుంగలో దొక్కింది. కానీ ఈ ప్రభుత్వం మేము మళ్ళా విచారించాం. మన సత్యకుమార్ యాదవ్ గారు తగిన మంత్రి నేను మాట్లాడినాం. ఈ రెండు కలుపుదాం, ఏది ఇష్టమైతే అది సులభంగా అనుకూలంగా జరగాలని. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేదలను దృష్టిలో పెట్టుకొని దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని మనం లేకపోతే రూపాయికి 75% సీఎం రిలీఫ్ ఫండ్ రాశాడు. గతంలో 15% కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే. అసెంబ్లీకి రాడు. బయట అంటే ఎన్నో ఏమన్నా సభలో మాట్లాడినా పరీక్ష రాయాల్సింది ఎక్కడ? ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఆర్టీఓ కానీ రావాలంటే పరీక్షల్లో రాయాల. కానీ ఇప్పుడు ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారు వర్క్ అట్ హోమ్ అని. అంటే వర్క్ అట్ హోమ్ అంటే ఇంటి దగ్గరనే ఉద్యోగం. ఏమన్నా మా జగన్ రెడ్డి గారు వర్క్ అట్ హోమ్ అని మొదలుపెట్టాడు. అసలు మాట్లాడాల్సింది ఆడ అసెంబ్లీలో మాట్లాడేదా? బయట 11 మంది ఉన్నారు. మనం చెప్పినా నువ్వు పోతా రాజ్యసభకి అందరినీ చూడుకొని పోయి వాళ్ళనన్నా రానియాలి కదా అని. అంటే ఇటువంటి పరిస్థితులు కాదు కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినా, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసినా పార్లమెంట్లో మాట్లాడాలా లేదా అసెంబ్లీలో మాట్లాడాలా? సరిదిద్దాలా? ఈ రాష్ట్రం బాగుపడాలా, పేదలు బాగుపడాలా, దివ్యాంగులు బాగుపడాలా. ఇలాంటి సౌకర్యం ఏదైనా రావాలా? అవినాష్ రెడ్డి గారు ఇక్కడికి రాలే, ఆయన పేరు ఉంది ప్రముఖంగా వచ్చిండేలా. ఇది మనకు రెవెన్యూ డివిజన్లో జమ్మలూరు ఒక భాగం. ఆయన పేరు గౌరవ్ గాంధీ, నాకంటే పైన ఉంది. రాజు గాంధీ గారి పేరు ఉంది.